హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్. ఈరోజు మనం మీ బాక్స్ 4K స్ట్రీమింగ్ డివైస్ అన్బాక్సింగ్ అండ్ సెటప్ అయితే చూద్దాము. ఇది మెయిన్గా ఎవరి దగ్గరైనా నార్మల్ టీవీ ఉంటే నార్మల్ టీవీని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మన దగ్గర మంచి వర్కింగ్ కండిషన్లో నార్మల్ టీవీ ఉంటే మనము కొత్త స్మార్ట్ టీవీకి డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయదలుచుకోకపోతే ఈ డివైస్ అయితే పర్ఫెక్ట్గా వాళ్ళకైతే వర్క్ అవుతుందండి. ఏంటంటే జస్ట్ మనం ఇది ఒక 3500 స్పెండ్ చేసి మనమైతే మన నార్మల్ టీవీని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సపోజ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే కింద అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఏంటంటే ఇలాంటి కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం బాక్స్ మీద ఫీచర్స్ అయితే చూసుకోవచ్చు. కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు, లైక్ క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ అని చెప్పి, అండ్ అలానే 4K అని చెప్పి, ఇంకానేమో గూగుల్ అసిస్టెంట్ అని చెప్పి. కింద మనం చూసుకుంటే ఏంటంటే కొన్ని యాప్స్ పేరు ఇచ్చారంటే ఏంటంటే మనకి మామూలుగా ఆండ్రాయిడ్ టీవీలో ఎలా అయితే వర్క్ అవుతాయో ఆ యాప్స్ నేమ్స్ అయినా ఇచ్చారు. లైక్ యూట్యూబ్ అని చెప్పి, హాట్స్టార్ అని చెప్పి, నెట్ఫ్లిక్స్, ఇంకా ప్రైమ్ వీడియో, ఇవన్నీ. ఇంకా మనం దీనికి ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే బాక్స్ మీద అయితే ఇక్కడ చూడొచ్చు మీరు 4999 అని ఉంది. బట్ ఇది మనకి 3499 అంటే ఆల్మోస్ట్ 3500కి అయితే లభిస్తుంది. సో మనం ఇప్పుడు డైరెక్ట్ బాక్స్లోకి వెళ్ళిపోతే బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూడొచ్చు. మనం ఫస్ట్ పైన అయితే మనం చూడొచ్చు. ఇదే మనకి స్ట్రీమింగ్ బాక్స్ అండి, మీ బాక్స్ 4K బాక్స్ ఇది. ఇంకా లోపలికి వెళ్ళిపోతే మనం పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళిపోతే లోపలైతే మనం చూడొచ్చు పవర్. ఇదేంటంటే మనకి HDMI కేబుల్. సో ఒక HDMI కేబుల్ అయితే ఇస్తున్నారు. అలానే పవర్ అడాప్టరు. ఇంకా మనకి దీంతో పాటు అయితే మీ రిమోట్ అయితే ఉంది. మీ రిమోట్ చూసుకోవచ్చు కదా. సో ఇదైతే మీ రిమోట్ అయితే మనకి సేమ్ మన మీ టీవీకి ఇచ్చే రిమోట్ అయితే ఎలా ఉందో అలానే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము. సో మనం బాక్స్ పక్కన పెట్టేసుకుంటే మన కంటెంట్స్ అయితే ఇవి. సో మనం మీ రిమోట్ అయితే చూసుకోవచ్చు. మీ రిమోట్లో అయితే మనకి ఇందులో కూడా మ్యూట్ ఆప్షన్ అయితే లేదు. మీరు ఇక్కడ పైన చూడొచ్చు పవర్ ఆన్ బటను, ఇంకా గూగుల్ అసిస్టెంట్ బటను, మనకి ఇది డైల్ అండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, వాల్యూమ్ అప్ అండ్ డౌను, యాప్స్ కోసము ఫ్రంట్ టు బ్యాక్. అండ్ దీని లోపల అయితే మనం దీంట్లో బ్యాటరీలు అయితే ఏమి ఇవ్వట్లేదు, కాకపోతే మనకి 2 AAA బ్యాటరీలు అయితే కావాలి. సో మనం AAA బ్యాటరీలు అయితే వేసి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది దీన్ని. అండ్ ఇంకా మనం మీ బాక్స్ పోర్ట్స్ విషయం చూసుకుంటే పోర్ట్స్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్. ఇదేమో ఆడియో పోర్టు, అంటే 3.5 జాక్ ఆడియో పోర్టు, ఇంకా HDMI కేబుల్, ఇంకోటేమో USB పోర్ట్, అంటే మనం ఏమైనా పెన్ డ్రైవ్ నుంచి కనెక్ట్ చేసి వీడియోస్ ప్లే చేసుకోవడానికి, ఇంకోటి ఏంటంటే పవర్ కనెక్ట్ చేయడానికి. బాక్స్ అయితే బిల్డ్ క్వాలిటీ చూడడానికి అయితే చాలా బాగుంది, హార్డ్ ప్లాస్టిక్ తోటి. అండ్ డివైస్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని అంటే టీవీకి కనెక్ట్ చేసి ఎలా సెటప్ చేయాలో చూద్దాము. సెటప్ అయితే చాలా ఈజీ అండి, సింపుల్. నేను మీకు ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. మనకి ఇక్కడ ఒక చిన్న గైడ్ అయితే ఇచ్చారు ఎలా సెటప్ చేయాలని చెప్పి. ఫస్ట్ మనము మీ బాక్స్ని మన టీవీని HDMI కేబుల్కి అయితే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ కనెక్ట్ చేసిన తర్వాత టీవీలో ఇన్పుట్ సోర్స్ ఏదైతే HDMI పోర్ట్కి అయితే కనెక్ట్ చేసిందో అది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇట్లా టీవీలో అయితే ఆన్ చేయగానే బ్లూటూత్ పేర్ చేయమని అడుగుతుంది. మనం పేర్ చేయడం సింపుల్. మనం ఏంటంటే జస్ట్ యాప్స్ బటన్ ఇంకా హోమ్ బటన్ క్లిక్ చేస్తే పేర్ అయిపోతుంది. పేర్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కదా వెల్కమ్ స్క్రీన్లో మనం ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే లాంగ్వేజ్. నేను ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత మన కంట్రీ అడుగుతుంది. జస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఏంటంటే మనం క్విక్లీ సెటప్ చేసుకోవాలంటే సెటప్ అయితే చాలా ఈజీ, సింపుల్గా. ఏంటంటే మనము కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు కదా ఏంటంటే మన ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి లేకపోతే ఎక్కడి నుంచి అయినా కానీ గూగుల్ని అంటే జస్ట్ మనం ఏంటంటే సింపుల్ ఒక కమాండ్ ఇచ్చి మనమైతే సెటప్ చేయొచ్చు. అది కమాండ్ ఏంటంటే ఓకే గూగుల్ సెటప్ మై డివైస్. సో మనం ఇట్లా గూగుల్లో అయితే సెర్చ్ చేసినప్పుడు సెటప్ మై డివైస్ అని చెప్పి ఇదైతే డివైస్ కోసం, నియర్ బై డివైస్ కోసం అయితే సెర్చ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు కదా. దీని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ కోడ్, అలానే టీవీలో కోడ్ చూడండి, టీవీలో కోడ్ కనిపిస్తుంది కదా. మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అయితే తీసుకుంటుంది అది మనకి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వైఫై డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మనం ఫోన్లో డైరెక్ట్గా వైఫై అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం దేనికి కనెక్ట్ అయినామో. దాని తర్వాత జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది. జీమెయిల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మనం సెలెక్ట్ చేసిన జీమెయిల్ అకౌంట్ తోటి కాన్ఫిగర్ అయిపోతుంది.
ఇంటర్ఫేస్ అయితే ఇదండి చూడటానికి క్లీన్ నీట్ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడైతే సెట్టింగ్స్లో అయితే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమైనా నేమ్ కావాలంటే నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చిన నేమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ నేను ఫ్యామిలీ రూమ్, టీవీ లేకపోతే బెడ్రూమ్ అదొకటి. మనకి నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ దేనికైతే కనెక్ట్ ఉందో అది కనెక్ట్ అయింది, అకౌంట్ నేమ్ అండ్ డివైస్ ప్రిఫరెన్సెస్. డివైస్ ప్రిఫరెన్స్లో అబౌట్లోకి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు సిస్టమ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో. చెకింగ్ ఫర్ అప్డేట్, యువర్ సిస్టమ్ ఇస్ అప్ టు డేట్. సో అప్డేట్స్ అయితే ఏమీ లేవు మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా డివైస్ స్టేటస్ అయితే చూడొచ్చు, వర్షన్ 9 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ దీని మీద రన్ అవుతుంది. సో అండ్ బై డిఫాల్ట్గా అయితే మనం ఇక్కడ చూడొచ్చు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, క్రోమ్ కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఈ డివైస్ని అయితే ఒక 3-4 days ఫుల్గా యూజ్ చేసి ఫుల్ రివ్యూ అయితే వీడియో ఇంకోటి పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దిస్ వీడియో. సో ఇదండి మనము ఈజీగా మీ బాక్స్ 4K స్ట్రీమింగ్ డివైస్ని అయితే ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. సెటప్ ప్రాసెస్ అయితే ప్రిటీ మచ్ సింపుల్. జస్ట్ మనం పవర్ ఆన్ చేసేసి మనం ఫస్ట్ మన రిమోట్ని పేర్ చేసుకున్న తర్వాత మన మొబైల్ డివైస్ నుంచి ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అంటే ఆటోమేటిక్గా డివైస్ సెర్చ్ చేసుకుంటుంది. డివైస్ సెర్చ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఆటోమేటిక్గా మన వైఫై నెట్వర్క్ సెట్టింగ్స్ ఇంకా మన ఈమెయిల్ అకౌంట్ మొబైల్ నుంచి కాన్ఫిగర్ చేసుకుంటే సెటప్ డన్ అండ్ రెడీ టు యూస్. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకు కోసం ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.